సోరెన్ తిరుగులేని విజయం, బలంగా వీచిన సానుభూతి పవనాలు, వరుసగా రెండోసారి పట్టం కట్టిన జార్ఖండ్ ఓటర్లు, ఇండియా కూటమికి దక్కిన ఊరట, బీజేపీని కర్రు కాల్చి వాదపెట్టిన జేఎంఎం, గతంతో పోల్చుకుంటే తక్కువ సీట్లు. జార్ఖండ్లో బీజేపీ అంచనాలు తప్పాయి. హేమంత్ సోరెన్పై అవినీతి మరకలు వేసి జైల్లో పెడితే గెలుపు తథ్యమనుకున్న కమలనాథులకు జార్ఖండ్ వాసులు షాక్ ఇచ్చారు. రాష్ట్రాన్ని సాధించి పెట్టిన పార్టీకి వరుసగా రెండోసారి పట్టం కట్టారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఆశ్చర్యపోయేలా మనసారా దీవించారు. హేమంత్ సోరెన్పై వీచిన సానుభూతి పవనాలు ఇండియా కూటమిని గట్టెక్కించాయని విశ్లేషకులు అంటున్నారు. మొత్తానికి మిక్స్డ్ ఫలితాలు వచ్చినాయి. మహారాష్ట్రలోనేమో బీజేపీ కూటమి వచ్చింది, మహాయుతి కూటమి వచ్చింది. ఇక్కడనేమో ఇండియా కూటమి వచ్చింది. ఇక్కడ ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీకే అక్కడ వాళ్ళు పట్టం కట్టినట్టు కూడా ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మిక్స్డ్ ఫలితాలు. ఇక్కడనేమో లోకల్ పార్టీతో పాటు కాంగ్రెస్ పార్టీ పెట్టుకున్న పొత్తుతోటి ఇక్కడ బయటపడ్డారు. ఇక్కడేమో అక్కడ లోకల్ పార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకొని ఇక్కడ మహాయుతి కూటమితో వీళ్ళు ప్రభంజనం సృష్టించారు. అంటే ఓ రాష్ట్రం కోల్పోయింది బీజేపీ, ఓ రాష్ట్రంలో అధికారం దక్కించుకున్నది. కాంగ్రెస్ ఒక రాష్ట్రంలో తన మిత్రపక్షంతో అధికారాన్ని చేపట్టింది, ఓ రాష్ట్రంలో మిత్రపక్షాలతోటి ఓటమి చవిచూడాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికైతే జార్ఖండ్లోనే ఒప్పుకోవచ్చు. వాళ్ళకి ఏ ప్రాంతాన్ని అయితే సాధించి పెట్టిందో ఆ పార్టీకే వాళ్ళు పట్టం కట్టింది. అంటే జార్ఖండ్ వాళ్ళు ప్రాంతీయవాదం వైపే ఉన్నారు. వాళ్ళేం ఇట్లా మహారాష్ట్ర లెక్కనో లేకపోతే తెలంగాణ ప్రజల లెక్కనో వాళ్ళు లేరు. వాళ్ళు స్పష్టంగా ఒకవైపే మొగ్గు చూపిన్లు. 100% వాళ్ళకు రాష్ట్రం సాధించి పెట్టిన పార్టీనే గద్దె మీద మరొకసారి కూర్చోబెట్టింది. జైల్లో వేసిన మనలాగా భ్రమపల్లే వాళ్ళు. సోరెన్ గారిని జైల్లో వేసి ఆయన పైన అవినీతి మరకలు అంటించినా కూడా తెలంగాణ ప్రజలు కదా కవిత అవినీతి పరుడు, కేసీఆర్ అవినీతి పరుడు, కేటీఆర్ అవినీతి పరుడు అని సోషల్ మీడియా ఏది చెప్తే అది నమ్మి మన పార్టీని మనం నాశనం చేసుకున్నాం, ప్రాంతీయ పార్టీని. వీళ్ళు మాత్రం నమ్మలే. జార్ఖండ్ సీఎంను హేమంత్ సోరెన్పై అవినీతి మార్కలు ఎన్ని పడ్డా కూడా నమ్మకుండా మళ్ళా ఆ పార్టీ వైపు నిలబడి ఆ పార్టీకే మద్దతు ఇచ్చి ఆ పార్టీకే ఓట్లేసి వాళ్ళ ప్రాంతాన్ని వాళ్ళు కాపాడుకోవడంలో చైతన్యవంతులుగానే ఓట్లేసినట్టు కనబడుతున్నది.